అదేంటి ఈ పెద్దాయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మాఫ్ చేయి రాజా సాబ్, నేను వీడికి ఏదో ఎతకనీకి వచ్చినా. వెతకడానికా? ఇక్కడ ఏం వెతుకుతున్నావు? అయినా మెహల్ అంతా వదిలేసి ఈ గదిలో ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు చెప్పు. ఏం చేస్తున్నావు ఇక్కడ? మాట్లాడవేంటి? నోరు పడిపోయిందా? మీరు ఇంతవరకు ఎవరి తప్పుల్ని క్షమించలేదు రాణా గారు. కానీ ఈ పిల్ల మాత్రం మీ దగ్గర కేవలం తప్పులు మాత్రమే చేయాలని కంకణం కట్టుకొని వచ్చినట్టుంది. రాణా గారు, మీరు ఈ పని పిల్లని ఈ మహల్ల నుండి బయటకు వెళ్ళగొట్టించండి. ఇప్పుడే ఈ క్షణమే మెహల్ నుండి బయటికి పో. రాజా సాబ్, నన్ను ఇడికించి పొమ్మంటే గీ పల్లెటూరు పోరి ఏడికోత చెప్పు రాజా సాబ్. నువ్వు నాకు ఏ శిక్ష చేసినా సరే గది నాకు సమ్మతమే. కానీ నువ్వు మాత్రం కోపంలో ఈడికెంచి ఎల్లగొట్టకు. జర దయ చూపించు. గీ పల్లెటూరి పిల్ల ఈడిని చచ్చిపోతుంది. నువ్వేం చెప్పినా సరే గది నేను చేస్తా రాజా సాబ్. పైకిలే. అయితే నువ్వు ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నావు అన్నమాట. ఈ మెహల్లో ఉండేందుకు నువ్వు ఏమైనా చేస్తావన్నమాట. అవు. ఈ పెట్టె చాలా పాతది. ఈ పెట్టెని మెహల్ బయటికి తీసుకొని వెళ్ళాలి, ఒంటరిగా. అలాగే చెప్పులు లేకుండా. రాణా గారు, ఈ పెట్టెని నలుగురు కండలు తిరిగిన వాళ్ళు కూడా ఎత్తలేరు. ఇక తనొక్కతే ఎలా ఎత్తుతుంది? కాబట్టి ఈ పని చేయడం నీ వల్ల కాదు. అందుకే మెహల్ విడిచి వెళ్ళిపో. వచ్చావు ఇక్కడికి? నా ప్రేమ కోసం. ఏం ప్రేమ? ఎవరి ప్రేమ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు మరో విషయం కూడా తెలుసు. ఈ ప్రేమ మీ మనసులో కూడా మొదలైందని. నువ్విప్పుడు మనసులో లేవు లక్ష్మణ్. మనసులో నుండి జారిపోయావు. మాకు నీ మీద ప్రేమే కాదు, ద్వేషం కూడా లేదు. సరే, అయితే
మీరు ఒకవేళ ఈ కథను ముందు తీసుకెళ్ళలేకపోతే కనీసం ఈ కథకి ముగింపు రాసే ధైర్యాన్ని తెచ్చుకోండి. మీరు ఒకవేళ నన్ను ప్రేమించకపోతే అప్పుడు ఈ గది గుమ్మం నేను దాటకముందే ఈ చాకుతో నన్ను పొడిచి నా ఈ ప్రేమ కథను ముగించేయండి. రాకుమారి గారు, ఏమైంది? మీ చాకు గురి తప్పినట్టుంది. మేము రాజవంశీకులం. వెనుక నుండి దాడి చెయ్యం, గుండెపై దాడి చేస్తాం. అది నిజమే. అందుకే మీ చూపుల గురి నేరుగా ఈ లక్ష్మణ గుండెకొచ్చి తగులుతుంది. మొత్తానికి ఆ పని పిల్ల నుండి మనకి విముక్తి దొరుకుతుంది. తను ఈ పెట్టనెత్తలేదు, అలాగే తను ఈ మహల్లోనూ ఉండేది లేదు. భలే మంచి పని చేశారు రానా గారు. ఒంటికున్న బలం కంటే మనసుకుండేడిది చాలా బలం రాజా సాహెబ్. ఇప్పుడు ఆ బలం ఏం చేయగలదో నువ్వు చూస్తావు. గట్లనే ఈడున్న నీ రెండో పెండ్లాం కూడా చూస్తుంది.
కళ్ళు మూసుకొని ఇదేం ఆలోచిస్తోంది? వెంటనే తనకు అంత శక్తి రావడానికి ఈరోజు నా ప్రేమ మొదటిసారి గెలిచింది రాణా గారు. ఈరోజు అదే ప్రేమ మిమ్మల్ని మీ హద్దులు దాటేందుకు నిస్సహాయుణ్ణి చేసింది. అతి త్వరలో ఈ ప్రేమే మిమ్మల్ని మళ్ళీ నా రాణా గారిలా మార్చేస్తుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు నీ కారణంగా రాణా గారు నేను గీసిన గీతను దాటి బయటికెళ్లారు. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు సావిత్రి. రాణిగారు, యుద్ధం అనేది పోరాడి గెలవాల్సి ఉంటుంది. కానీ మీరేమో యుద్ధం చేయట్లేదు, మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. లక్ష్మణ్ ప్రాణం పోయి ఉండేదేమో గాని రాణాగారు పోనివ్వలేదుగా. ఒకవేళ నేను ఆయన మాట వినకపోయి ఉంటే ఆయన మనసులో ఈ రోజుకు కూడా మంచితనం మిగిలే ఉంది అని నాకు ఎప్పటికీ తెలిసేదే కాదు. పని పిల్లని చావనిస్తే మాత్రం ఏం మునిగిపోతుంది రాణాగారు? మీరు మారిపోయారు రాణాగారు. పాత రాణాగారికి ఈ విషయం చాలా బాగా తెలుసు. పని వాళ్ళు కాలు కింద చెప్పులు లాంటి వాళ్ళని. కాలికుండే చెప్పులను ఎవరు తల మీదకి ఎక్కించుకోరు. ఒక మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ప్రతిఫలం మీరు అనుభవించారు రాణాగారు. మీకు ఈ విషయం కూడా చాలా బాగా తెలుసు. గాయత్రిని మీ భార్యగా చేసుకోవడం మీరు చేసిన అతిపెద్ద తప్పని. చాలు చాలు చాలు. మాకు ఏది గుర్తున్నా లేకపోయినా
ఒకటి మాత్రం మాకు బాగా తెలుసు, మా ముందు ఎవరైనా నోటిని కత్తిని ఎక్కువగా వాడితే రెండింటిని మేము నరికి పారేస్తాం. అర్థమైందా? మేమేదైతే చేశామో అది ఎందుకు చేశామనేది మాకు తెలీదు. కానీ ఒకటి గుర్తుంచుకో, మేము నీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. బొగ్గు గనుల్లోకి ఎవరు వెళ్ళినా మొరకలంటక తప్పదు. రాణా గారి మీద కూడా ఈ దేశ దిమ్మరి సావిత్రి తాలూకు రంగు అంటుతోంది. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చెప్పేది నిజమే, కానీ ఇక ముందు ఏం చేయబోతున్నారు? నాకు నమ్మకం ఉంది. ఆ పనివాడు రాజమాత కోసమే భోజనం తీసుకువెళ్తున్నాడు. నేను ఎలాగైనా అతన్ని వెంబడించాలి. కానీ ఎలా? ఇప్పుడు ఈ నల్ల రంగే రాజమాతని కారాగారం నుండి బయటికి తీసుకురావడానికి సహాయపడుతుంది. అరే కాకా, నువ్వు మగ్గిపోయిన పండులు ఎక్కువ ఉన్నావు. ఇంకెన్ని దినాలు బతుకుతావో? జర ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు. ఇగో ఆరాంగా కూర్చొని చాయ్ తాగు. అరే ఎలా తాగమంటావు? చాలా పని మిగిలిపోయింది. ఇగో చూడు, నువ్వు నాకు తండ్రి లెక్క. నేను నీతోని చాయ్ తాగిస్తా. పో, చేతులు కడుక్కొని రాపో. అబ్బా, నువ్వు ఎంత మొండి పిల్లవి, అస్సలు ఒప్పుకోవు కదా. అరే పొమ్మంటే శబాష్. ఇక ఇప్పుడు ఈయన రాజమాతకి భోజనం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఈ చెప్పుల కంటించిన నల్లరంగు గుర్తులు పడతాయి. ఆ గుర్తుల్ని అనుసరిస్తూ నేను రాజమాతను చేరుకోగలను. అమ్మా, తప్పుకోండి, నేను లోపలికి వెళ్ళాలి. నేను రాణా గారిని కలవాలి. తప్పుకోండి. చూడండి అమ్మా, రాణా గారు పనిలో ఉన్నారు. ఆయన 2 నెలల నుండి పనిలోనే ఉన్నారు. కానీ ఈ రోజు నేను వారిని కలవకుండా ఇక్కడ నుండి వెళ్ళను. ఎందుకలా గొంతు చించుకొని అరుస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాం, మా మహల్కి వచ్చి ఎందుకలా అరుస్తున్నారు? అదే నేను అడుగుతున్నాను. ఈ మహల్ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది? 2 నెలల నుండి నా గాయత్రి కనిపించడం లేదు. తన గురించి ఏ కబురు లేకపోయినా మీరు నిశ్చింతగా ఉన్నారేంటి? అయితే మేమేం చేయాలి? ఏం చెయ్యాలా? రాణా గారు ఆడపిల్లని తన పుట్టింటి నుండి అత్తారింటికి ఒంటరిగా తీసుకురారు. తనతో పాటు తన బాధ్యతని కూడా తెచ్చుకుంటారు. గాయత్రి మీ బాధ్యత. అది ఒకప్పటి మాట. తను మా ప్రాణాలు తీయాలని ప్రయత్నించిందన్న విషయం మాకు తెలుసు. ఇప్పుడు తను బతికినా చచ్చినా దానివల్ల నాకెలాంటి సంబంధం లేదు. రాణా గారు, మీరు మా గాయత్రిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాదు, పొరపాటు. మా జీవితంలో మేం చేసిన అతిపెద్ద పొరపాటు. అది కేవలం ఒక ఒప్పందం మాత్రమే. మీకు చేతులెత్తి దండం పెడతాను. మాకు గాయత్రి అంటే ఖాతరు లేదు, తన తల్లిదండ్రులన్నా అంతే.
మీ కూతురు ఒక రాజద్రోహి. మేము తను చేసిన పాపాల శిక్ష మీకు వెయ్యక ముందే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నేను ఎక్కడికి వెళ్ళను. మీరు రాజా సాబ్ ఏంది మీరు చేసే? ఆవిడని కాపాడడానికి ఎందుకో నీకు అంత ఆత్రం? ఆవిడికి నీకు సంబంధం ఏంటి? గామె నాకు తల్లి